జగన్ సర్కార్ చేసిన మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. తనను చంపాలని వైసీపీ నేతలు చూశారని ఉద్యోగ జేఏసీ చైర్మన్ సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గవర్నర్ని కలిసిన తర్వాత తన ఫోన్ని ట్యాప్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. తన ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ఎస్ఆర్కే అనే షార్ట్ కట్ పేరుతో సజ్జల రామకృష్ణారెడ్డికి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ బెదిరిస్తున్నారని తెలిపారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు తనకు ఫోన్ చేసి బెదిరించారని సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదప్రయోగం చేస్తూ ఉన్నారు, నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేంటే అర్థం ఏంటి, ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా. అవన్నీ నాకు తెలీదు, ఎస్ఆర్కే చెప్పమన్నాడు, చెప్పాను అని చెప్పాడు. ఆ మర్నాడు జూన్ 2వ తారీఖు 2023 నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి. వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు, మనం ఈ రాజ్య వ్యవస్థని కాపాడుకోవాలి, మనని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థని కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు. నాడు వీ నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లేడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నా సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టింది. రేపు ఉదయం 8:30లోగా